ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి ఆలయంలో అత్యంత ప్రాముఖ్యమైన వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని వచ్చే ఏడాది జనవరి 10 నుండి 19వ తేదీ వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలకు తిరుమల తిరుపతి దేవస్థానం విస్తృతమైన ఏర్పాట్లను చేస్తోంది. ఈ నేపథ్యంలో సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యమిస్తూ టీటీడీ పలు నిర్ణయాలను తీసుకుంది. ఆ నిర్ణయాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. దర్శన టోకెన్లు లేదా టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే దర్శనాలకు అనుమతిస్తారు. టోకెన్లు లేని భక్తులను తిరుమలకు అనుమతిస్తారు కానీ దర్శనం చేసుకునే అవకాశం ఉండదు. ఏ విధమైన దర్శన టోకెను టికెట్ లేకుండా కూడా మనం క్యూ లైన్ లో ఎంటర్ అయితే కొద్దిగా ఆలస్యమైన స్వామివారి దర్శనం అయితే తప్పకుండా దొరికేది. ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినం మొదలుకొని జనవరి 10 నుండి 19వ తేదీ వరకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ దర్శన టోకెన్లు టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే దర్శనాలకు అనుమతిస్తారు. చంటి బిడ్డలు, వృద్ధులు, దివ్యాంగులు, రక్షణ శాఖ, ఎన్ఆర్ఐ మొదలైన విశేష దర్శనాలు ఈ 10 రోజుల పాటు రద్దు. ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా విఐపి బ్రేక్ దర్శనాలు 10 రోజుల పాటు రద్దు. భారీ క్యూ లైన్లు నివారించి గరిష్ట సంఖ్యలో భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు చేయించేందుకు ఏర్పాట్లు. గోవిందమాల ధరించిన భక్తులకు ఎలాంటి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు ఉండవు. దర్శన టోకెన్లు టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే దర్శనాలకు అనుమతిస్తారు. ఫస్ట్ లో కూడా ఇదే పాయింట్ చెప్పారు, మళ్ళీ ఇదే పాయింట్ చెప్తున్నారంటే కంపల్సరీ దర్శన టోకెన్ టికెట్ ఉంటేనే మీరు వైకుంఠ ద్వార దర్శనానికి తిరుమలకు వెళ్ళండి అని దాని అర్థము. భక్తులకు కేటాయించిన టైం స్లాట్ ప్రకారమే క్యూ లైన్ల వద్దకు చేరుకోవాలని సూచన. మాజీ ప్రజాప్రతినిధులు, మాజీ బ్యూరోక్రాట్లు, మాజీ చైర్మన్లను వైకుంఠ ఏకాదశి రోజున దర్శనాలకు అనుమతించబడరు. 11వ తేదీ నుండి 19వ తేదీ వరకు వీరిని దర్శనాలకు అనుమతిస్తారు. 3000 మంది యువ శ్రీవారి సేవకులను అవసరమైన మేరకు యువ స్కౌట్స్, గైడ్స్ నియమించుకొని వారి సేవలను క్యూ లైన్ల నిర్వహణకు వినియోగించుకోవడం జరుగుతుంది అని చెబుతూ భక్తులు ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని టీటీడీకి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వైకుంఠ ఏకాదశి పర్వదినం నుండి జనవరి 10వ తేదీ నుండి 19వ తేదీ వరకు మీ దగ్గర ఏదైనా దర్శన టోకెన్ కానీ టికెట్ కానీ ఉంటే మాత్రమే తిరుమలకు వెళ్ళి శ్రీవారి దర్శనం అనేది చేసుకోండి. అలా లేకపోతే తిరుమలకు వెళ్ళిన శ్రీవారి దర్శనానికి అయితే అనుమతించరు. వైకుంఠ ద్వార దర్శనానికి ఆన్లైన్లో టికెట్లు ఎప్పుడు విడుదల చేస్తారు, ఆఫ్లైన్లో ఎప్పుడు ఎక్కడ ఇస్తారు అనే విషయాన్ని ఇంకా టీటీడీ అధికారికంగా ప్రకటించలేదు. ఒకసారి ప్రకటించాక నేను ఈ ఛానల్లో తెలియజేస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.